ప్రజ్వల్ సీడ్స్. రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ తరపు నుంచి ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి PS1122 అనే వెరైటీ, ఇక్కడ రైతు ఉన్నారు, ఈయన తను PS1122 ఈ ఫీల్డ్ చూసారండి మీరు? చూసాం సార్. ఎలా ఉందండి? బాగుంది సార్. ఏం కనిపించింది మీకు ఆ తోట? ఇప్పుడు మీకు మిరప తోటలో అనుభవం ఉంది, ఈ వెరైటీకి మీరు చేసే వెరైటీకి తేడా ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు ఆ సీడ్ కంటే ఈ సీడ్ మంచిగా ఉంది సార్. ఇది కాయ కూడా సైజ్ మంచిగా ఉంది. ఇప్పుడు దేనికైనా తట్టుకుంటాను. ఇది ఏదైనా స్టేజ్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు వరకు అయితే చూసుకోండి, చెప్పండి. స్టేజ్ అయితే మంచిగా ఉంది, మంచిగా కాస్తుంది. ఈ తెల్ల కాయలు లేకుండా మంచి ఎర్ర కాయలు లెక్క ఉంది. మంచి దిగుబడి అయితే బాగా వస్తుంది సార్. ఇప్పుడు వరకు అయితే ఓకే, మంచిగానే ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఈ విత్తనంలో మీకు వైరస్ కానీ నల్లి కానీ కనిపిస్తున్నాయా? మీకు కనిపిస్తుంది కానీ సార్ అది తక్కువ. మన వేరే సీడ్ కంటే ఈ సీడ్ కు తక్కువ. ఇవాళ అయితే ఫిబ్రవరి 15వ తారీఖు, అందువలన మీకు ఆ రైతు చేసుకునే విధానాన్ని పెట్టి చూస్తే మీకు చుట్టుపక్కల ఎక్కడ తోటలు ఉన్నాయా? ఇప్పుడు లేవు సార్, అంతా పోయినాయి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా నల్లి ఉన్నా కానీ నిలబడి కాస్తుందంటారు. ఇది స్టేజ్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు తట్టుకుంటాను, దేనికైనా తట్టుకొని కాస్తుంది. ఇది పూతలు పిందులు కూడా ఉన్నాయి. పూతలు పిందెలు మంచి పూతలు అన్ని ఉన్నాయి సార్. ఓకే, ఇంకా ఈ వెరైటీ మీరు చూసి మీకు ఎలా అనిపిస్తుంది? అయితే మంచిగా ఉంది సార్. ఏ రైతులైనా కానీ ఈ సీడ్ వేసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేనా? ఏం పేరు అన్నారు మీది? మనోజ్ సార్, బి మనోజ్. ఎక్కడ మీది? మా ఇక్కడ గుండెంగ సార్. గుండెంగ మండలం గూడూరు మండలంలో గుండెంగ. ఓకే, ఇప్పుడు ఈ విత్తనాన్ని మీరు వచ్చే సంవత్సరం సాగు చేస్తారా? సాగిస్తాం సార్. ఎన్ని ఎకరాలు వేస్తారు? ఒక 2 acres. 2 ఎకరాలు ఖచ్చితంగా. మీరు పొలం ఎంత చేస్తారు అసలు? పొలం ఇప్పుడు 3 ఎకరాలు ఉంది సార్. 2 acres వేద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే సీడ్ మీరు వేస్తారు? అవును సార్. మిగతా రైతులందరికీ చూసే వాళ్ళకి పెట్టుబడి ఎలా ఉంది? ఇది 2 మాటల్లో చెప్పండి, అర్థం. పెట్టుబడి అంటే ఇక వేరే కంటే దీనికి కొంచెం తక్కువనే కొట్టుకోవాలి కానీ అంత రాదన్నట్టు. నల్లి కూడా ఏదైనా రోగం అయినా తక్కువ, దానికంటే దీనికి తక్కువ ఉన్నాడు. ఓకే, తాలు శాతం ఈ సంవత్సరం తక్కువ ఉంది, దీనికి ఎక్కువ లేదు. ఓకే, కాయ కాపు ఎడం ఉందా, దగ్గరగా ఉందా? దగ్గరనే ఉంది సార్. గుత్తి లెక్కనే కాస్తుంది. సైజు కూడా 3 inches ఎక్కువనే. 3 inches పైన ఉంది. ఓకే, యూనిఫామ్ ఉంది కాయ అంతా. కలర్ ఎట్లా ఉంది? మార్కెట్ లో ఎలా పోతుంది? మార్కెట్ లో అయితే బాగా పోతుంది సార్. ఆల్రెడీ ఫస్ట్ సీడ్ అమ్మినాం, ఫస్ట్ సీడ్ అమ్మినాం, బాగానే పోయింది. ఈసారి కూడా బాగా జెండా పాట పలికే అవకాశాలు ఉన్నాయి మామూలుగా? మీకు తగ్గి జెండా పాట అంటే ఇక మనది ఇక అంతవరకు పోలే, కొంచెం తక్కువ. కాటా ఎలా వచ్చింది మీకు? బరువు అయితే బాగుంది సార్. బరువు అయితే బాగుంది సార్. ఇప్పుడు రైతులు ఒకటి గమనించండి, రైతులందరూ మీరు చూస్తున్నారు కానీ రైతు మన మాటల్లో తన మాట ఏంటంటే వెయిట్ బాగానే ఉంది, మొదటిసారి కోసి అమ్మాను, బాగానే ఉంది, ఆ వెయిట్ కూడా బాగుంది, కాబట్టి మీరు దీన్ని ఫాలో చేసుకోమంటారు, రైతులు వేసుకోమని చెప్పారు. మీరు వేసుకోవాలి సార్, 100% వేసుకోవాలి. ఇది అంతేనా? అదే సార్. రైతులందరూ గమనించగలరు. సెలవు. ప్రజ్వల్ సీడ్స్.